హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ఎస్ అండ్ స్పైస్ ఏఎస్ఎంఆర్. ఈరోజు వీడియో ఏంటంటే అరకులో ఎర్లీ మార్నింగ్ 5 o'clock స్టార్ట్ అయ్యి అరకుకి చేరుకున్న తర్వాత ఒక రూమ్ అయితే చూశాను. ఆ రూమ్ అయితే చాలా చాలా బాగుంది, కానీ తీసుకుందామా లేదా అని అనిపించింది. కానీ చాలా ప్లేసెస్ అన్నవి నేను చూడాల్సి ఉంది. సో ఫస్ట్ ఆ ప్లేసెస్ అయితే చూసేద్దామని అనుకున్నాను, కానీ ఒక్కసారి రూమ్ అనేది చూసుకొని కన్ఫర్మ్ చేసుకుందామని అనుకున్నాము. ఈ రూమ్ కానీ ఆర్ఎల్స్ ఇంకొక రూమ్ కూడా చూసాము. ఏదో ఒకటి తీసుకుందామని అనుకున్నాను. ఏ రూమ్లో దిగాము అన్నది నేను మీకు చెప్పాను, ఇప్పుడప్పుడే వీడియో తర్వాత చెప్తాను. ఫస్ట్ అయితే వీడియో చూసేద్దాం. ఈ రిసార్ట్ అయిపోయాక నెక్స్ట్ ఇంకొక రిసార్ట్ కూడా వెళ్ళాము. అక్కడ అరకులో అసలు రిసార్ట్స్కి అయితే అసలు కరువే లేదు. వింటర్ సీజన్లో అయితే చాలా ఎక్కువ కాస్ట్ చెప్తారు. ఒక్క రూమ్ని 2500 3500 అలా చెప్తారు. మనం ముందే వచ్చిన కస్టమర్స్ అయితే మనకి తెలిసిన వాళ్ళు అయితే కొంచెం తగ్గించవచ్చు, లేదంటే ప్రీ బుకింగ్ అయినా కానీ చేసుకుంటే కనుక తగ్గించవచ్చు. ఆ ప్రీ బుకింగ్ కూడా 1 week ముందే చేసుకోవాలంట. సో అలా మనం ఎందుకు చేస్తాం, ఇప్పుడు కూడా సడన్ ప్లాన్స్ కదా. సో ఈ రూమ్ చూడండి, బాగుందా? మీకైతే నచ్చిందా నచ్చలేదా? నాకైతే నచ్చింది, కానీ నేను ఈ రూమ్లోని నేను తీసుకోలేదు. వేరే రిసార్ట్ చూశాను ఆల్రెడీ ఈ వీడియో తర్వాత, కానీ ఆ రిసార్ట్ వీడియో అయితే నేను పెట్టలేదు. అదైతే చాలా అడ్వెంచరస్గా చాలా బాగుంది. ఒక్కసారి లుక్ వేసుకోండి ఈ వీడియోలో ఎంత బాగున్నాయో ఈ రూమ్స్ అయితే. ఇక్కడే కాదు, అన్ని రిసార్ట్స్లో కూడా ఇలాగే చాలా నీట్గా ఉంచుతారు. రూమ్స్ అయితే వెళ్ళి ఫర్నిష్డ్ అండ్ నీట్గా ఉంటాయి. బాత్రూమే ఎంత బాగుందంటే చూడండి, ఫుల్గా ఒక స్నోలో ఉన్నట్టుగా టైల్స్ వేశారు. నిజంగానే అరకులో ఎప్పుడు కూడా స్నోఫాల్ లానే ఉంటుంది. చాలా మంచి ప్రదేశం కదా ఇది, చల్లగా ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రూమ్ చూసి నేను చెప్పాను కదా, ఈ రూమ్ అయితే నాకు నచ్చింది, కానీ మా వాళ్ళకి నచ్చలేదంట. మరి ఎందుకు నచ్చలేదో నాకు తెలియదు. వ్యూ అయితే చాలా బాగుంది, విండో అయితే ఈజీగా ఓపెన్ అయిపోతుంది, అందుకనే నచ్చలేదంట. కానీ ఈ రూమ్ అయితే నాకైతే సూపర్గా నచ్చింది. వ్యూ అయితే చాలా బాగుంది. పక్కన అయితే టెంట్స్ అవన్నీ క్యాంపింగ్ టెంట్స్ వేశారు. నైట్కి దింసా డ్యాన్స్ వేశారంట. ఫుల్ పొగ నుంచి కమ్మిందంట. మేము మంచి వింటర్ సీజన్లో వెళ్ళాము. అక్కడ బైక్స్ అన్ని పార్కింగ్ చేసుకొని ఆ టెంట్స్లో ఉన్నారు. అయినా ఆ టెంట్స్లో ఉంటే చాలా చలిగా ఉంటుంది. మరి ఎందుకు ఆ టెంట్స్ అవి ఎంచుకున్నారో, ఒక్కొక్కరికి అడ్వెంచర్ చేయాలని ఉంటుంది. బాయ్స్ అయితే చక్కగా గ్రూప్గా ఫ్రెండ్స్ అందరూ కలిసి వచ్చి ఆ టెంట్స్ దగ్గర కూర్చొని చక్కగా క్యాంప్ ఫైర్ అవన్నీ వేసుకొని కబాబ్స్ అవన్నీ కాల్చుకొని అక్కడ పార్టీ చేసుకుంటున్నారు. నేను చెప్పారు ఇక్కడ వాళ్ళైతే. ఇక్కడ చూడండి, చక్కగా మిర్రర్ ఉంది, ఒక కబోర్డ్ ఉంది, టీవీ కింద కబోర్డ్ సెషన్ ఉంది. తర్వాత మంచిగా కర్టన్స్ అరేంజ్ చేసి ఉన్నాయి. నెక్స్ట్ మంచి బెడ్, స్ప్రింగ్ బెడ్ అయితే ఉన్నది. ఇంకా చిన్న షార్ట్ అయితే పెట్టాను చూడండి, షార్ట్ వీడియో. మొత్తం వర్షం అన్నమాట. తెల్లవారి 6 o'clock 5:36 ఆ మధ్యలో చుట్టూరా పొగ మంచు కమ్మింది. చూడండి ఎంత చక్కగా చుట్టూరా పొగ మంచు. అసలు చూడడానికి కూడా అయ్యేది కాదు. వ్యూ చూద్దామని అనుకొని వెళ్దామని అనుకున్నాము, కాకపోతే ఇంకా వ్యూ అనేది ఏం కనిపిస్తుంది ఇంత ఈ టైంలోని పొగ అంతా మంచి అంతా వస్తుంటే. అందుకే మేము ఏం చేసామంటే వేరంగా టిఫిన్ చేసి ట్రైబల్ మ్యూజియంకి అయితే వెళ్ళాము. ఆ టిఫిన్ అంతకన్నా ముందు ఆ ఎదురుగా ఒక కాఫీ షాప్ ఉంది కదా, ఆ కాఫీ షాప్లో కాఫీ తాగాము. ఆ పైన ఎలివేటర్ ఉంది కదా, ఆ పైకి ఎక్కి వ్యూ అంతా చూసుకొని చక్కగా కాఫీ అయితే తాగాము. దాని తర్వాత అన్నపూర్ణ రెస్టారెంట్కి అయితే వెళ్ళాము. అందులో చూడండి మెను రీజనబుల్గా ఉంది. ఇక్కడ చెఫ్స్ అయితే సూపర్గా వండుతారు. టిఫిన్స్ ఎలాంటి టిఫిన్స్ అయినా కానీ చాలా బాగా చేస్తారు. మేమైతే ఒక పూరి అండ్ ఒక మసాలా దోశ తీసుకున్నాము. చూడండి చక్కగా సర్వ్ చేస్తున్నారు బ్రదరు. అండ్ ఇక్కడ చూడండి, నేను పూరి తీసుకున్నాను, చాలా బాగుంది. మా వాళ్ళేమో మసాలా దోశ తీసుకున్నారు. వెరైటీ చట్నీస్ ఉంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇక్కడైతే సెల్ఫ్ సర్వీస్, మనమే వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని మనీ కట్టేసి వాళ్ళు పిలుస్తారు టోకెన్ నెంబర్తో, వెళ్ళి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. దాని తర్వాత అయిపోయాక 9 o'clock 9:30 ఆ టైంలోనే నేను ఇక్కడ ట్రైబల్ మ్యూజియం లోపలికి అయితే టికెట్స్ తీసుకొని ఎంట్రన్స్ దగ్గర నుంచి లోపలికి అయితే వచ్చాను. చూడండి ఇక్కడ అయితే చక్కగా బోటింగ్ అయితే అవైలబిలిటీ ఉంది. ఆ ఫెసిలిటీ అయితే చాలా సేఫ్, ఎందుకంటే చుట్టూరా
కొంచెం నీరే ఉంటుంది, గిన్నెలో ఎక్కువేమి ఉండదు. నెక్స్ట్ ఆ బోట్ చూడండి, బాత్ షేప్లో ఉన్నది. ఒక్కసారి ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అయితే నేను బోటింగ్ చేశాను, చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాను, చాలా బాగుంది. ఇక్కడ చూడండి చుట్టూరు టైర్స్ పెట్టారు, ఎందుకంటే స్విమ్మింగ్ రాని వాళ్ళు ఒకవేళ బోట్ నుంచి పడిపోయారు అనుకోండి, ఆ టైర్ వేసుకుంటే పైకి తేలుతారని. ఇక్కడ చూడండి స్కై సైక్లింగ్ అనుకుంటా. ఇది 10 o'clock అలా ఓపెన్ చేశారు, ఎందుకంటే ఆ క్లైమేట్ చిన్న డ్రిజ్లింగ్ అనమాట, వర్షం చిన్నగా పడుతుంది. ఇంకా నేచర్ అంతా చూడండి ఎంత బాగుందో. ఏం చేశారో నాకు చెప్పండి, నాకైతే చాలా భయం. అంత టాప్లోకి వెళ్ళి సైక్లింగ్ అంటే అసలు ఎవరైనా చేస్తారా? ఎవరో బాగా అడ్వెంచర్ నచ్చిన వాళ్ళు, బాగా ధైర్యం ఉన్న వాళ్ళు అయితే చేస్తారు అలాంటివి. నేనైతే చెయ్యాలని అనుకోలేదు అసలు. ఎవరో తర్వాత చేసిన వాళ్ళని అలాగే సైక్లింగ్ చేసిన వాళ్ళని చూసాను అంతే. ఈ అరకులో ఎన్ని మంచి ప్లేసెస్ ఉన్నాయో, సీనరీస్. ఇక్కడైతే చూడండి ఆర్చరీ అంట, బాణంతో వేయాలి. తర్వాత పెడల్ బోటింగ్ కూడా ఉంది, నేను చూసాను. నెక్స్ట్ కమాండో నెట్ అంటే అలా పైకి నెట్ ఎక్కాలన్నమాట. నెక్స్ట్ ఎర్త్ వాక్, అక్కడ చిన్న చెక్కల్లా ఉంటే అటు ఇటు సపోర్ట్ ఉంటుంది, అందులో నడుచుకొని వెళ్ళాలి. నెక్స్ట్ వైన్ ఇది ట్రావెల్స్ అంట, అక్కడ పైన ఒక రోపు కింద ఒక రోపు ఉంటుంది, అది పట్టుకొని అలా నడుచుకొని వెళ్ళాలి. వాల్ క్లైంబింగ్ అంటే అక్కడ గోడ ఎక్కాలి, చిన్న సపోర్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ అరకులో ఉన్న ప్రదేశాలు అంటే మన టూరిస్ట్ ప్లేసెస్ అనేవి చూడండి. పద్మాపురం గార్డెన్స్, బొటానికల్ గార్డెన్, ట్రైబల్ మ్యూజియం, పెదలగూడు కాటేజెస్, నెక్స్ట్ కొల్లాపుట్టు కాటేజెస్, ఓక్ ట్రీ కాటేజెస్, ఇవన్నీ. నెక్స్ట్ ఇక్కడ దృశ్యం చూసారా, ఒక అతను తన జీవన శైలిలో ఒక భాగంగా తను కొండను తవ్వుకొని వాటర్ అనేది ప్రవహించుకొని త్రాగునీటిగా వాడుకుంటారు. ఇంకొకటి చూడండి జీరుగ కళ్ళు, అతను ఎలా తాగుతున్నారో వాళ్ళ ఆవిడ వల్ల కళ్ళు పోస్తున్నారు. పట్టుకునే వస్తువు కూడా చాలా బాగుంది చూడండి, కుండ. అండ్ అతను పట్టుకునేది తన చేతిలో ఉన్నది. మనకైతే టీ కప్స్ గ్లాసెస్లా ఉంటాయి, వాళ్ళకి అది కొబ్బరి చిప్పతో తయారు చేసుకుంటారట. దాని తర్వాత ఇంకొక అతను చెట్టు పైకి వెళ్ళి కళ్ళు అనేది తీస్తున్నారు. ఈ దృశ్యం అంతా చాలా బాగా వ్యాక్స్ మైనంతోనే చూపించారు, మొత్తం తయారు చేసి. కారియోటా యూరెన్స్ అంటే జీరుగ కళ్ళు, ఇంగ్లీష్లో అలా ఉంది. ఇక్కడ అందరూ చూడండి ఎంత చక్కగా ఫొటోస్ తీసుకున్నారు. తర్వాత ఈ లోపలికి ఎంట్రన్స్ అయితే ట్రైబల్ మ్యూజియం అన్నది బయట చూపించాను, అండ్ లోపల కూడా మరొకసారి చూపిస్తాను చూడండి. ఈ దృశ్యాలన్నీ కూడా చూసారు, బాణంతో వేట చేసుకుంటున్నారు. పూర్వకాలంలోని, ఇప్పుడు కాదులండి, ఇప్పుడు ఆ వేట ఏమీ లేదంతా మానేశారు. అక్కడ చూడండి పనసకాయ కూడా మైనంతో ఎంత బాగా తయారు చేస్తారో, ఇక్కడేమో డప్పులు కొడుతున్నారు. మరి ఈ దృశ్యం ఏంటో నాకు అర్థం కాలేదు, మీరు ఎవరైనా కానీ కామెంట్స్ రూపంలో మెసేజ్ చేస్తే నేను అర్థం చేసుకుంటా. పైన చూడండి కాఫీ పిక్కలు, ప్రాధాన్యంగా ఇక్కడ కాఫీ అనేది చాలా బాగా పండుతుంది. ఈ కాఫీ మన అందరికీ కూడా సప్లై అవుతుంది. ఇక్కడ చూడండి లేడీస్ ఇద్దరు ఎంతో చక్కగా ముచ్చట్లు ఆడుకుంటూ చక్కగా జొన్నలు అండ్ చోళ్ళు కూడా దంచుకుంటున్నారు, పిండి తయారు చేస్తారు. పైన బుట్టలు చూసారా ఎంత బాగున్నాయో. ఇంకా పైన తాటి కమ్మలతోని షెల్టర్లా వేసుకున్నారు. ఇంకా మగవాళ్ళు ఇప్పుడు వెళ్తున్నారు చేన్మకాలకి. అదేదో వాళ్ళ పనిముట్టు ఆయన చేతిలో ఉన్నది, ఈయన చేతిలో ఉన్నది బుట్ట. ఎంత చక్కగా తయారు చేసుకుంటారో వీళ్ళు. ఒక క్యారీ బ్యాగ్ లాగా ఉంది. ఇక్కడ చూసారా వీళ్ళందరూ కూడా ఈ ట్రైబల్ మ్యూజియం చూడడానికి వచ్చారు. ఇక్కడ లేడీస్ చక్కగా వంట వండుకుంటున్నారు, కత్తిపీటతోని చక్కగా పొట్లకాయ సొరకాయ ఏదో కోసుకొని చక్కగా వండుకుంటున్నారు. అవన్నీ కూడా మట్టి పాత్రలు, మనకైతే ప్లేట్స్ ఉంటాయి, వాళ్ళకన్నీ మట్టి పాత్రలు, మట్టి కుండలతోనే వంట. ఇక్కడ చూడండి హెన్స్ నెస్ట్ అంటే కోడి గూళ్ళు అనమాట, అలా తయారు చేసుకుంటారు వీళ్ళు. వెనకతల చాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇష్ట దైవాన్ని
పూజించుకుంటున్నారు. ఒక లేడీ చక్కగా తలస్నానం చేసుకొని చక్కగా పువ్వులు అవి పెట్టుకొని దేవుడికి పూజ చేసుకుంటున్నారు. వీరి ట్రెడిషన్ చాలా బాగుంటుంది. వాళ్ళ గ్రామ దేవతకి పూజ చేస్తున్నారు. వెళ్ళి పొద్దున్నే చక్కగా తలస్నానం చేసుకొని పూజ అదంతా చేసుకొని అప్పుడే వాళ్ళ చేను మకాలకి వాళ్ళ పనులకి వెళ్తారంట. తర్వాత ఇంకో దృశ్యం చూడండి. ఒక తండ్రి అతని కుమారుడికి చక్కగా ఏవో చెప్తున్నారు. జాగ్రత్తగా ఆవుల్ని కాచుకొని ఇంటికి తీసుకొని రమ్మని చెప్తున్నారు అనుకుంటున్నా. ఆవులకి మెడలో గంటలు వేస్తారు కదా, అవి ఉన్నాయి అక్కడ. ఇక్కడ చూడండి ఎలుకలు ఏవో పట్టేవంట వాళ్ళు మా చేను మకాల్లో పాడు చేయకుండా. అవన్నీ కూడా వెనకాతల కుండలు ఎంత బాగున్నాయో, బుట్టలు కూడా. నెక్స్ట్ తర్వాత ఇంకొక దృశ్యం కూడా చూపిస్తాను. ఆ దృశ్యంలో ఇక్కడ వాడేవాళ్ళు ఏంటైతే పనిముట్లు వాడతారో అవన్నీ కూడా ఇందులో చూపిస్తున్నారు. చూడండి, బాటిల్ గార్డ్ అంట, అడ్డ అంటారంట, ఆ పైన ఏవో బుట్టలు. నెక్స్ట్ హ్యాట్స్ ఎండకి. తర్వాత ఇవి హనీ బీస్వి ఇవనుకుంటా. ఆయన చెట్టు ఎంత చక్కగా తయారు చేశారు. ఇవన్నీ కూడా రోజువారీగా వాళ్ళు వాడే వాళ్ళ యొక్క పనిముట్లు. అక్కడ చూడండి వెనకట్ల ఎంత పెద్ద బుట్ట ఉందో, రోకలు ఉంది. తర్వాత కుండ, మట్టి కుండ, చెక్క కర్రల పొయ్యి. తర్వాత ఈ దృశ్యం చూసారా ఎంత బాగుందో. ఇద్దరు వ్యక్తుల మధ్యలో సంభాషణ జరుగుతుంది. ఇక్కడ ఎంతో చాలా సీరియస్గా సంభాషణ జరుగుతున్నట్టుంది. వెనకట్లో ఒక లేడీ బుట్ట పట్టుకొని చక్కగా నిల్చున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ అరకు ట్రైబల్ మ్యూజియంలోని వాళ్ళ పురాతనం, వాళ్ళ తాతల తండ్రులు ఎలా అయితే జీవించారో న్యాచురల్గా అవన్నీ కూడా దృశ్యాలు అనేది చూపిస్తున్నారు. ఫ్యామిలీకి ఒక పిక్చర్ అన్నట్టుగా ఒక్కొక్క ఫ్యామిలీ ఎలా ఎలా ఉంటారు, వాళ్ళ జీవన శైలి ఏంటి అన్నది మొత్తం కూడా ఈ మైనంతో తయారు చేసి ఆ దృశ్యాలు అనేది మనకి చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఒక తండ్రి తన కుమారుడు ఏం చేస్తున్నాడా అక్కడ అని చూస్తున్నారు. చూసి అతనికి చెప్తున్నారు, తోరణాలు ఎలా కట్టాలన్నది నేర్పిస్తున్నారు. అక్కడ కిందన తన తల్లి చక్కగా మట్టి కుండల పొయ్యి మీద వంట వండుతున్నారు. ఈ దృశ్యం చూడడానికి ఎంత హాయిగా ఉందంటే, మన సిటీలో వర్క్లు అనుకొని పరిగెట్టుకొని పనుల గురించి వెళ్తూ ఉంటాము. కానీ అదే అక్కడ గ్రామంలో ఎంతో చక్కగా ఇంటి దగ్గర నుంచే చక్కగా చేనులోని కావాల్సినవన్నీ కూడా పండించుకొని హ్యాపీగా తింటారు. వాళ్ళకి మిగిలిపోతే పక్కన వాళ్ళకి ఇచ్చేస్తారు. వాళ్ళు ఏం పండించుకున్నారో వాళ్ళు కూడా వీళ్ళకి అలాగే సహాయం చేసి ఇస్తారు. ఇంకొంచెం మిగిలిపోతే చక్కగా ప్రతి ఒక్క ఆదివారం బుధవారం అలా సంతలు అవుతాయి వాళ్ళ ఊర్లో. ఆ సంతల్లోకి ఆ ఐటమ్స్ అన్నీ కూడా తెచ్చుకొని, కాయగూరలు కానీ పప్పులు కానీ అవన్నీ కూడా తెచ్చుకొని అమ్ముకుంటారు. ఇవన్నీ కూడా ఆర్గానిక్ ఫార్మింగే వాళ్ళు చేస్తారు, న్యాచురల్గా పండిస్తారు. ఇక్కడైతే చూడండి ఇంకొక దృశ్యం, ఒక అతను కూర్చొని ఇంకొక ఆయనకి చక్కగా ఫేస్ అంతా కూడా రంగులు పాముతున్నారు. ఇదేం దృశ్యమో మరి, పెళ్ళో లేకపోతే ఇంకేంటో మరి నాకు తెలియడం లేదు. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ రూపంలో మెసేజ్ చేయండి. ఇదిగోండి, వీళ్ళందరూ కూడా సిస్టర్స్ అందరూ కూడా, బ్రదర్స్ అందరూ కూడా చక్కగా ఈ దృశ్యాలన్నింటినీ వాళ్ళ ఫోన్స్లో క్యాప్చర్ చేసుకుంటున్నారు. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ రాదు ఈ మూమెంట్ అన్నది. ఎందుకంటే మనం ఎప్పుడో వెళ్తాము అరకుకి, వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేయాలి, అన్ని ప్లేసెస్ చూడాలి. నేను ఈ అరకు ట్రైబల్ మ్యూజియం అన్నది చూడడం ఇదొక 5th టైమో 6th టైమో అనుకుంటా. ఎన్నిసార్లు చూసినా కానీ మళ్ళీ మళ్ళీ చూడాలి అని అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా ఎంత కష్టపడి ఎంత రియలిస్టిక్గా
వాళ్ళ జీవన శైలి అన్నది మనకి చూపిస్తున్నారు. వాళ్ళ పూర్వీకులు కూడా ఎలా నివసించేవారు అవన్నీ కూడా వీళ్ళు క్యాండిల్ వ్యాక్స్తోని మైనంతోని తయారు చేసి ఆ దృశ్యాలన్నీ కూడా మనకి చూపిస్తున్నారు అని అంటే మనం అది ఎంత వాల్యుబుల్గా మనం అది చూడాలనుకుంటున్నాము. మనం చూడాలి, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఇవన్నీ కూడా తెలియాలి, ఇది మన హిస్టరీ. నెక్స్ట్ చూడండి, అలా కొంచెం ముందుకు వెళ్ళాలి. అలా వెళ్తే ఇంకొన్ని దృశ్యాలు కనిపిస్తాయి మనకి. వీళ్ళందరూ చూడండి ఎంత ఇంట్రెస్టింగ్గా ఫొటోస్ వీడియోస్ తీసేసుకుంటున్నారు. టూరిస్టులు అందరూ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ ట్రైబల్ మ్యూజియంలో. చూడండి, ఆదివాసీ దేవాలయం అంట. ఇది ఏంటంటే ఒక చిన్న ఎంట్రన్స్ ఉంటుంది, అది గుహలా ఉంటుంది. పైన కొండ మొత్తం, ఆ కొండంతా తవ్వుకొని లోపల ఎంత చక్కగా దేవాలయం లాగా క్రియేట్ చేసుకున్నారు వాళ్ళు. చూడండి, వాళ్ళ ఇష్ట దైవాన్ని అక్కడ పెట్టుకొని వాళ్ళు కొలుచుకుంటారు, గ్రామ దేవతని కొలుచుకుంటారు. చూడండి ఎంత బాగుందో, చుట్టూరా వాళ్ళు ఓన్గా అది కష్టపడి తయారు చేసుకుంటారు ఆ దేవాలయాన్ని. సో ఆ దేవాలయాన్ని ఇక్కడ కూడా సృష్టించి మనకన్నది చూపిస్తున్నారు ఇప్పుడు. ఎంత ఎత్తుగా ఉందో చూడండి. ఈ దేవాలయం అంతా కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎంతో ట్రెడిషనల్గా కట్టుకున్నారు, వాళ్ళు సొంత చేతులతో కట్టుకుంటారు ఇదంతా కూడా. నెక్స్ట్ చూడండి, బయట ఒక్కసారి లుక్ వేయండి. లోపలే కాదు బయట కూడా ఒక్కసారి చూడాలి కదా. ఇలా ఉంది, ఆ లోపలికి గృహలా ఉంది. ఆ గృహల లోపలికి వెళ్తే ఇవన్నీ సీనరీస్ అన్నమాట. చూడండి, అవన్నీ కూడా కాఫీ పిక్కలు, కాఫీ బీన్స్. మనకి కాఫీ అన్నది ఇక్కడ అరకు నుంచే వస్తుంది మన ప్లేసెస్ అన్నిటికి. ఇక్కడ చూసారా యానిమల్స్ యొక్క కొమ్ములు అవన్నీ కూడా. ఇవి కూడా మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. లేడీస్ అంతా చక్కగా రాగులు ఆడిస్తున్నారు. చక్కగా కబుర్లు ఆడుకుంటూ హాయిగా పనులు చేసుకుంటారు. జెంట్స్ కూడా చక్కగా కబుర్లు ఆడుకుంటూ వెళ్తారు వేటకు. లేకపోతే వేట అయితే మానేస్తారు అనుకోండి, చక్కగా అందులోని కాయగూరలు అవన్నీ పండించుకుంటుంటారు వాళ్ళ యొక్క చేనులోని. ఈ పాప చూడండి ఎంత బాగుందో తన డ్రెస్, సిండ్రెల్లా ఫ్రాక్ లాగా. ఈ దేవాలయం మీకు చూపించాను. అలా కొంచెం పైకి వెళ్తే స్టెప్స్ ఎక్కుకొని అలా కొంచెం పైకి వెళ్ళాలి. బయట నుంచి చూడడానికి అయితే చాలా చిన్నగా కనిపించింది, కానీ లోపలైతే చాలా అంటే చాలా దృశ్యాలు ఉన్నాయి. ఎంతో దూరం నడుచుకొని వెళ్ళాలి అలాగా. నేనైతే ఇది ఫుల్గా కంప్లీట్ చేస్తాను. చూడండి, పైనుంచి లుక్ నేను మీకు చూపిస్తున్నాను దేవాలయంది. ఎంత బాగుందో, గృహలోని దేవుడిని పెట్టుకున్నారు. తర్వాత అలా రైట్ సైడ్కి వెళ్తే, స్టెప్స్ ఎక్కి రైట్ సైడ్కి వెళ్తే ఒక మంచి దృశ్యం. మన లైఫ్లో పెళ్ళి అన్నది చాలా ఇంపార్టెంట్. సో ఆ పెళ్ళి అన్నది, వివాహం ఎలా జరుపుతారు అన్నది, ఆదివాసీలు ఎలా జరుపుకుంటారు అన్నది ఈ దృశ్యంలో చూపిస్తున్నారు. చూడండి, చక్కగా పచ్చటి తోరణాలు, కుండలన్నీ పేర్చుకున్నారు ఒకదాని మీద ఒకటి. పైనంతా మామిడి ఆకులతో తోరణాలు. మనకైతే ఇక్కడ ప్లాస్టిక్ పువ్వులు డెకరేషన్ అన్నీ వచ్చాయి, కానీ అక్కడంతా న్యాచురల్గా దొరికే ఆకులు పువ్వులతోనే చేసుకుంటారు. చక్కగా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఎంత చక్కగా కూర్చున్నారు చూడండి ఆ మండపంలో. తర్వాత బయట చూడండి, ఇదేదో ఇంత రకమైన ఆకు
అది ఏ మొక్క నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ మంచి మంచి అరకు దగ్గర మంచి మంచి మొక్కలు ఉంటాయి. ఎలా పెరుగుతాయి అంటే న్యాచురల్గా పెరుగుతాయి. చూడండి, ఆ లీఫ్ కూడా రెడ్గా ఉంది. ఎంత బాగుంది, నేను ఎప్పుడూ చూడలేదు. ఇది బ్యాంబూ అనుకుంటా, బ్యాంబూ మొక్క. చుట్టూరా పార్క్లా ఉంది. చక్కగా కూర్చొని ఏదైనా ఫుడ్ అన్నది తెచ్చుకుంటే బయట నుంచి మనం కూర్చొని తినచ్చు హ్యాపీగా. నేనైతే ఇంకా లంచ్ టైంకి 3 o'clock ఆ టైంకి బయటికి వెళ్ళి ఇంకా బిర్యానీ అన్నది తీసుకున్నాను. చూసారు, లెగ్ జాయింట్. ఇంకా మరి ఆగకుండా చక్కగా హ్యాపీగా తినేసాను బిర్యానీ మొత్తం. ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాను, ఒక ఫ్రై బిర్యానీ కూడా తీసుకున్నాను. సూపర్గా ఉంది టేస్ట్. బ్యాంబూ బిర్యానీ ట్రై చేద్దామని అనుకున్నాను, కానీ నేను లాస్ట్ టైమే తిన్నాను. ఈ ఒక్కసారి అయితే ఒక దమ్ బిర్యానీ తీసుకున్నాము, జాయింట్ వస్తుంది కదా అని అనుకున్నాను. ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ అయిపోయాక ఇంకా సాయంత్రం 7-7:30 ఆ టైంకి ఇంకా నైట్ అయిపోయినట్లే. అక్కడ ఫుల్గా అంతా చీకటి, ఏం స్ట్రీట్ లైట్స్ ఉండవు. అందుకనే ఇంకా ఫుడ్ అయితే రెస్టారెంట్కి వెళ్ళి తీసుకున్నాము. ఇదైతే స్పెషల్ చికెన్ ఫ్రైడ్ రైస్ అన్నమాట. వెజ్ ఫ్రైడ్ రైస్ వచ్చి చికెన్ కర్రీ వస్తుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. నేను ఎప్పుడు వెళ్ళినా ఈ రెస్టారెంట్కి వెళ్తాను, వెళ్ళి కన్ఫామ్గా ఈ స్పెషల్ చికెన్ బిర్యానీ అన్నది, ఫ్రైడ్ రైస్ అన్నది తీసుకుంటాను. రైతా ఇచ్చారు, ఆనియన్స్, లెమన్ ఇచ్చారు, చక్కగా ఫ్రైడ్ రైస్ ఇచ్చారు. నేనైతే ఇక్కడ స్పెషల్ కర్రీ కూడా ఉంటుంది కాబట్టి నేనైతే పుల్కాస్ ఎప్పుడు ఆర్డర్ చేసుకుంటాను. ఆర్డర్ చేసుకొని పుల్కాస్తో పాటు కర్రీ తింటాను అండ్ ఫ్రైడ్ రైస్ కూడా తింటాను. చూడండి ఎంత బాగుందో, యాంబియన్స్ అంతా కూడా సూపర్ అంటే సూపర్గా ఉంది. చాలా నీట్ అండ్ క్లీన్, వెల్లీ ఆర్గనైజ్డ్గా ఉంది. నేను చెప్పాను కదా పుల్కాస్ తీసుకుంటానని, అదిగో పుల్కాస్, చికెన్ కర్రీ అండ్ ఫ్రైడ్ రైస్. ఫుల్గా హ్యాపీగా తిన్నాను. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఎందుకంటే ఇక్కడ కడుపు నిండుగా తినేయాలి, ఎందుకంటే టైం దాటుతున్న కొద్దీ మనకి మంచి ఫుడ్ అనేది దొరకడం కొంచెం కష్టం. మంచి ఫుడ్ దొరుకుతుంది కానీ మనం తినే ఫుడ్ దొరకడం కష్టం. నెక్స్ట్ నైట్ క్యాంపింగ్ టెంట్స్ చూడండి, ఎంత బాగా లైట్స్ అవన్నీ పెట్టారో చుట్టూరా. డెకరేషన్ చాలా బాగా చేస్తారండి ఇక్కడ వింటర్ సీజన్లో అయితే. చాలా అంటే చాలా బాగుంది. లోపలికి వెళ్ళాను, మొత్తం అంతా చూసాను, కానీ బయట నుంచి లుక్ అయితే చాలా బాగుంటుంది. బయట నుంచి లుక్కే మీకు వీడియో తీసాను. చూడండి, రోడ్డుకి అటుపక్క ఇటుపక్క చక్కగా ఇలా క్యాంపింగ్ టెంట్స్ వేస్తారు రోడ్ పాయింట్లోని. అండ్ ఈ ట్రీస్ చూడండి, ఒక క్రిస్మస్ ట్రీ లాగా డెకరేషన్ చేశారు. ఎంత బాగా చేశారంటే అంత బాగుంది. చూడండి, ఇవి కూడా ఇంకొక టైప్ ఆఫ్ టెంట్స్. ఇందాక చూపించాను కదా, అది వేరే క్యాంపింగ్ టెంట్స్ అండ్ ఇది వేరే క్యాంపింగ్ టెంట్స్. ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది. మన ఊర్లో పెళ్ళికి డెకరేట్ చేస్తారు కదా అలా. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.